ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో జన్మతః శూద్రులు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, అటులనే వేదం వీరు మాత్రమే చదవాలి, వీరు చదవకూడదు అన్న వేదము శాస్త్రాల యందు లేదు. ఇదంతా మధ్యలో కల్పితమే, మానవుడి యొక్క అహంకారముతో వచ్చిన మాటలే అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఇంకా జానశ్రుతి రైక్వ ముని యొక్క జీవనాన్ని మరొక సూత్రం ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం. 35వ సూత్రము. క్షత్రియత్వావగతే శ్రోత్రాత్ రత్ర చైత్ర రథేన లింగాత్. అంటే జానశ్రుతి పుట్టిందేమో శూద్రుడుగా, శూద్ర కులములో శూద్ర వర్ణములో పుట్టాడు. కానీ రైక్వుని దగ్గరికి వచ్చినప్పుడు అతను రథం మీద వచ్చినట్టుగా మనకి ఆ ఇద్దరి సంవాదములో అగుపడుతుంది. అంటే జన్మతః అతను శూద్రుడు, పురుషార్థం చేసి క్షత్రియ ధర్మాన్ని రాజయ్యాడు. ఇప్పుడు జానశ్రుతి దగ్గర బ్రహ్మోపదేశం కోసం వచ్చాడు. అంటే అతని ప్రయత్నము ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి వ్యాస మహర్షి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను జన్మతః శూద్రవర్ణములో పుట్టి రాజయ్యాడు. మరలా జానశ్రుతి మంచి రాజుగా దాన ధర్మాలు చేసి కీర్తి పొందినప్పటికీ కూడా రైక్వుని వంటి గొప్పవాడు కాదు. ఎందుకంటే రైక్వుడు ఒక గొప్ప బ్రహ్మవిధుడు అని తెలుసుకున్నప్పుడు అతని యొక్క అహంకారాన్ని అతను చూర అంటే దాన్ని దగ్ధబీజము చేసుకుని జానశ్రుతి దగ్గర బ్రహ్మవిధుడు అయినట్టుగా మనకు ఈ సూత్రము ద్వారా ఈ ఉపనిషత్తుల్లో అర్థమవుతుంది. అందుకనే 36వ సూత్రంలో ఏమంటాడంటే, ఇక రైక్వుడు చాలా జానశ్రుతి దగ్గర ప్రయత్నం చేసి నాలో ఉన్న అహంకారము తొలగించండి, నేను బ్రహ్మ జ్ఞానిని అవ్వాలనుకుంటున్నా అని వేడుకున్నప్పుడు ఇక్కడ సంస్కార పరామర్శాత్ తద భావాభిలాపాచ్య, సామాన్యముగా మనం సంస్కార విధి తీస్తే వేదమును చదవాలి అంటే ఉపనయనము చెయ్యాలి అంటారు. అంటే శాస్త్రములను పఠించాలి అంటే ఉపనయనము అంటే యజ్ఞోపవీతం అనివార్యముగా నేటికి కూడా ఉంది. యజ్ఞోపవీత ధారి మాత్రమే శాస్త్రములను చదవవలయును అని. కానీ ఇక్కడ జానశ్రుతి రైక్వునకు ఉపనయనము చెయ్యకుండానే అతనిలో ఉన్నటువంటి శ్రద్ధతో, అతనిలో ఉన్నటువంటి పట్టుదలతో శాస్త్ర విషయాన్ని ఉపదేశిస్తున్నాడు జానశ్రుతి. అంటే శాస్త్రమును, వేదాది శాస్త్రములను పఠించాలి అంటే
యజ్ఞోపవీతం అనివార్యమా, ఉపనయన సంస్కారం అనివార్యమా అంటే ఇక్కడ వ్యాస మహర్షి ఏమంటున్నాడు అంటే, అరే ఉపనయనం జరుగుతుంది, జరగడానికి అది దాన్ని నేను ఖండించడం లేదు. కానీ ఉపనయనం చేసుకున్న తర్వాత అతనిలో ధర్మబద్ధమైన ఆచరణ లేదు, వ్యవహారములో సత్యము లేదు, శాస్త్రముల పట్ల శ్రద్ధ లేదు. ఉపనయనం అయిపోతే అతని చేతిలో శాస్త్రం ఉండాలా? మరి ఒక వ్యక్తి ఉంటాడు, ఉపనయనం చేసుకోలేదు ఏదో కొన్ని కారణాల వల్ల, కానీ శాస్త్రముల పట్ల మితిమీరిన శ్రద్ధ ఉంది, సత్యాచరణ ఉంది, ధర్మాచరణ ఉంది అంటే శాస్త్రాధ్యయనం ఎవరికి ఇవ్వాలి? ఉపనయనం చేసుకున్న వారికే ఇవ్వాలా, లేదా శ్రద్ధ, ధర్మాచరణ, సత్యాచరణ ఆసక్తి గల వారికి ఇవ్వాలా అన్నప్పుడు ఇక్కడ రైక్వుడు మాత్రం ఉపనయన సంస్కారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆచరణకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు అని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అటులనే మనం ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. యజ్ఞం చెయ్యాలి అంటే యజ్ఞోపవీతం అనివార్యమా? మీరు ఈ ఉదాహరణ ద్వారా అది కూడా మీరు తెలుసుకోండి. యజ్ఞం మీద శ్రద్ధ ఉండాలి, నేను యజ్ఞం చెయ్యాలనే కోరిక ఉండాలి. మనం ఏం చేస్తామంటే యజ్ఞోపవీతం ఇస్తాం, వాళ్ళు యజ్ఞం అయిపోగానే యజ్ఞోపవీతాన్ని తీసేస్తారు, వచ్చి మనలనే అడుగుతారు మేము దీన్ని ఏం చెయ్యాలి అని. అంటే దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది? యజ్ఞము చేయించటం ముఖ్యము, కానీ యజ్ఞోపవీతాలు వేసి యజ్ఞానంతరము వారు తీసేస్తే ఆ యజ్ఞోపవీతం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. మనము నియమ నిబంధనలు పెట్టుకోవడం వల్ల ధరించి అక్కడ కూర్చున్నారు, వాళ్ళ లక్ష్యం పూర్తవ్వగంటని తీసేస్తున్నారు. అందుకనే యజ్ఞము చేయడానికి, యజ్ఞము మనం ఏ గృహాదుల యందు యజ్ఞం చేయిస్తున్నామో ఈ సూత్రం ద్వారా, ఈ రైక్వుడు జానశ్రుతి యొక్క సంభాషణ ద్వారా, వేదాంత దర్శనకారుడైన బ్రహ్మ విదుజుని ద్వారా మనకేమర్థమైంది అంటే యజ్ఞోపవీత ధారణ యజ్ఞానికి అనివార్యం కాదు. శ్రద్ధ ఉండాలి, యజ్ఞం మీద భక్తి ఉండాలి, విధి విధానంగా చెయ్యగలగాలి, నియమ నిష్ఠతో ఉండగలగాలి. మరి యజ్ఞోపవీతాన్ని పూర్తిగా తీసివేద్దామా అంటే కాదు. యజ్ఞోపవీతం అనేది మనము వేదారంభ ఉపనయన సంస్కారాలను చేసేటప్పుడు అక్కడ అంతేవాసి అయిన బ్రహ్మచారికి గురువు యజ్ఞోపవీత ధారణ చేయిస్తున్నాడు. మీరు 16 సంస్కారాలని విన్నప్పుడు మీకు స్పష్టంగా అర్థమై ఉండాలి, అంతేవాసి అయిన బ్రహ్మచారికి లేదా బ్రహ్మచారినికి గురువు ఇస్తున్నాడు. ఏమని? నీవు ద్యులోక, పృథివీలోక, అంతరిక్షలోక విజ్ఞానాన్ని, జ్ఞాన విజ్ఞానాన్ని ఈ ఆశ్రమములో నీవు అభ్యసించదలిచితే, అభ్యసించాలి అనుకుంటే, నీవు ఒక మంచి విజ్ఞానవంతుడవి కావాలి అనుకుంటే ముందు నీవు నా హృదయమును, నా భావములను అర్థం చేసుకో. అదే హృదయాలంబనములో ఉంటది. నీవు నీ బుద్ధి సామర్థ్యాన్ని బట్టి ఈ ముల్లోకాల యొక్క జ్ఞాన విజ్ఞాన విద్యను నీవు అభ్యసించాలి అంటే నీవు నాకు అంతేవాసిగా అంటే నా ఆశ్రమంలో ఉండడము కాదు, నా మనస్సుని కూడా నువ్వు అర్థం చేసుకోగలగాలి. నా యొక్క భావాలకు, నా యొక్క లక్ష్యానికి నీవు అనుకూలముగా ఉండాలి. నీవు బ్రహ్మచర్యాన్ని పాటించగలగాలి, విషయ సేవన చేయకూడదు. ఎందుకంటే
ఒక్క అబద్ధం అంటే మనస్సు మంచిగా ఉండొచ్చు, రూపము చెడుగా చూడకపోవచ్చు, మనం ఆహార నియమాలు మనం పాటించవచ్చు, కానీ అబద్ధం ఆడే ప్రవృత్తి ఉంటే ఈ అబద్ధం ఆడే ప్రవృత్తి అతను తోటి విద్యార్థుల పట్ల చేయొచ్చు, లేదా పఠన పాఠన విషయములో అబద్ధం ఆడొచ్చు, గురువుకి ఆహారాది విషయములో కూడా అబద్ధం ఆడొచ్చు, ఆశ్రమానికి వచ్చిన అతిథి సేవలో కూడా అబద్ధం ఆడే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, అతిథులు వచ్చారు, ఆ అతిథులతో గురువు గారి గురించి అబద్ధం ఆడాడు, నిజంగా గురువులో అటువంటి వ్యవహారమే లేదు, కానీ అతిథులకి తన అబద్ధపు ప్రవృత్తి వల్ల అతిథులకి అబద్ధం చెప్పేశాడు గురువు గారి గురించి. మరి ఆ అతిథులు గురువు గారి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఆశ్రమానికి ఏదో చేయూతనివ్వాలనుకుని వచ్చిన వారి హృదయాలకు ఇతని అబద్ధము వ్యవహారం వల్ల ఆశ్రమానికి ఆర్థిక నష్టం కలుగుతుంది, గురువుకి యశస్సులో హాని కలుగుతుంది. అందుకనే అక్కడ గురువు ఉపనయన సమయములో, వేదారంభ సమయములో అంతేవాసికి చెబుతున్న నియమాలు ఇవే. నీవు ఈ ఆశ్రమంలో ఉన్నంత కాలం సత్యమే ఆచరించు, దినములో పడుకోకు, గుప్త ఇంద్రియాల సేవనము చెయ్యకు, ఏకాంతములో పఠన పాఠనము చేసుకో, కానీ ఏకాంత సేవన, స్త్రీ సేవనము కొరకు కానీ, స్త్రీ పురుషునికి కొరకు కానీ వివాహానికి పూర్వం ఇక్కడ అటువంటి నియమాలు వద్దు. తోటి విద్యార్థులతో ఏకాంత సేవన వద్దు. నియమిత జీవనం, గురువు ఏ భోజనమైతే భోజనములో సేవించుమని చెప్పాడో అట్టి భోజనమునే స్వీకరింపుము. నీ జిహ్వా చాపల్యానికి లోనై నీకు నచ్చినట్టుగా భోజనమును నువ్వు తినకుము. ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జీవనములో గురువు చెప్పిన నియమాలు అవి. ఎందుకంటే ఒక విద్యార్థి దాదాపు ఆశ్రమములో 14 నుండి 24 సంవత్సరాల వరకు ఉండాలి. మరి ఇంతకాల పరిధిలో గురువు సర్వత్రా ఉండలేడు. ఒకే విద్యార్థి గురువుకి గురుకులంలో ఉండడు. ఆ గురువు వచ్చిన అతిథులతో మాట్లాడాలి. గ్రామ పెద్దలు ఎవరైతే ఆ గ్రామాన్ని రక్షిస్తున్నారో అటువంటి రాజవర్గములో ఉన్న వాళ్ళతో గురువు మాట్లాడుకోవాలి. గురుకులంలో ఉన్నటువంటి సేవకులతో గురువు చర్చించవలసి ఉంటుంది. మరి యజ్ఞం జరిగేటప్పుడు యాజ్జిక కార్యములో, మంత్ర పఠనములో లోపాలు జరగకుండా, ఆహుతిలో లోపము జరగకుండా పాత్రలు శుద్ధిగా ఉన్నాయా లేవా, ఇంత వ్యవస్థ గురువుకు ఉంటుంది. పాకశాల శుద్ధంగా ఉందా లేదా, మరి మధ్యాహ్న భోజనానికి ఉంది ఆహార పదార్థాలు, సాయంత్రానికి ఉన్నాయా లేవా, రేపటికి ఉన్నాయా లేవా. అంటే ఒక గురువు గురుకులములో ఇన్ని వ్యవస్థలు చేస్తే అప్పుడు అక్కడ ఒక విద్యార్థి త్రికాలజ్ఞుడు కాగలుగుతాడు. అంటే 3 కాలాల విద్యను నేర్చుకోగలుగుతాడు. మరి గురువు ఇంత శ్రమ చేస్తున్నప్పుడు విద్యార్థి కూడా ఎలా ఉండాలి అంటే, అక్కడ యజ్ఞోపవీతాన్ని వేస్తూ గురువు 5 వ్రతములను ఇస్తాడు. అందులో ప్రధానముగా సత్యం అంటాడు. ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి అంటాడు. అంటే
యజ్ఞోపవీతమును అక్కడ గురువు శిష్యునికి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం, ఒక కమిట్మెంట్. నీవు అంతేవాసిగా ఉన్నంత కాలం నీవు నా పట్ల ఎటువంటి అధర్మ ద్రోహ కార్యములు చేయను. అందుకే మన ఇద్దరి మధ్యలో కమిట్మెంటే యజ్ఞోపవీతం. నీవు యజ్ఞోపవీతమును ధారణ చేసుకుని నా అంతేవాసిగా ఉన్నప్పుడు నాకు అనుకూలముగా ఉండుము. నేను ఒక మానవుడినే, నాలో కూడా అధర్మ ఆచరణ ఉండొచ్చు, అసత్యపు ఆచరణ ఉండొచ్చు, కానీ నువ్వు వాటిని పట్టించుకోకుము. నీవు నీ లక్ష్యం వైపే మనస్సుని లగ్నము చేసుకొనుము. నీకు ఈ గురుకులములో నీ అభిరుచికి తగినట్టు విద్య ఇవ్వబడుతుంది, నువ్వు దానినే పూర్తిగా అభ్యసించుము అని గురుకుల విద్యార్థులకు యజ్ఞోపవీత ధారణ ఉంది. ఆ తర్వాత వాళ్ళు సమావర్తనం చేసుకుని గృహస్థాశ్రమానికి వస్తారు. అక్కడ గృహస్థాశ్రమంలో కూడా యజ్ఞోపవీత ధారణ ఉంది, లేదని కాదు. ఇరువురు కూడా ఈ గార్హపత్య హోమాలను నిరంతరము మనము చేయుదుముగాక. మన గృహమున అమావాస్యేష్టి యాజ్ఞము, పౌర్ణమాసేష్టి యాగములు, పర్వయజ్ఞములు, రాష్ట్రీయ యజ్ఞములు, ఉప సంస్కారాలు, షోడశ సంస్కారాలు, ఇవి కాకుండా అతిథి యజ్ఞము, బలివైశ్వదేవ యజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనమిరువురము ఈ వివాహము నుండి తీసుకెళ్లిన అగ్నిని శ్మశాన పర్యంతము రక్షించుకుంటూ ఈ యాగములను చేయుదుముగా. కానీ అక్కడ యజ్ఞోపవీతాన్ని వాళ్ళు మార్చుకుంటారు. మరి ఇవాళ మనం కొంతమంది ఇళ్లలో యజ్ఞంకి వెళ్తాం, వాళ్ళకి ఆ ఉపనయన సంస్కారంతో సంబంధం లేదు, పైత్రికంగా వైదిక సంస్కృతి రాలేదు, యజ్ఞ ప్రక్రియ నచ్చింది, యజ్ఞం చేసుకుంటున్నారు. మీరు వాళ్ళకి యజ్ఞోపవీతం వేయండి, యజ్ఞోపవీతం వేసుకుంటేనే యజ్ఞం చేస్తాము అంటే వాళ్ళు వేసుకుంటారు, కానీ తర్వాత తన యజ్ఞోపవీతాన్ని ఏం చేస్తున్నారు? తీసేస్తున్నారు. అందుకనే మన ప్రయత్నం యజ్ఞోపవీతమును ధరింపజేయడము కాదు, మనందరి ప్రయత్నం యజ్ఞ యాగాదుల పట్ల, వేద శాస్త్రముల పట్ల, అగ్నిహోత్రం పట్ల శ్రద్ధను పెంచే విధముగా ఉండాలి. యజ్ఞోపవీతం లేదా, యజ్ఞం చేయించారు ఎట్లా అనే వాదోపవాదాలు వద్దు. వారి హృదయములో యజ్ఞం పట్ల శ్రద్ధ కలిగించాలి. వాళ్ళు యజ్ఞోపవీత దారులు, ఇది పాతగా అయిపోయింది, మేము కొత్తది వేసుకుంటామంటే వేయించండి, కానీ యజ్ఞోపవీతం లేకపోతే మీరు యజ్ఞంలో కూర్చోవద్దు. అరే యజ్ఞోపవీతం వేసుకుంటాడు, కానీ యజ్ఞంని ఫార్మాలిటీగా చేసేవాడు ఉన్నాడు ఒకడు. ఇంకో వ్యక్తి యజ్ఞోపవీతం వేసుకోడు, కానీ ఆ రోజు ప్రేరణ పొంది శ్రద్ధగా భక్తితో యజ్ఞం చేయాలనుకుంటాడు. మీరు పెట్టుకున్న నియమము వల్ల ఇక్కడ అధర్మం జరుగుతుంది, అక్కడ కూడా అధర్మమే జరుగుతుంది. అందుకనే వ్యాస మహర్షి ఏమంటున్నాడంటే, శాస్త్రాధ్యయనము జానశ్రుతి రైక్వునకు ఉపనయము చెయ్యకుండానే అతనిలో ఉన్నటువంటి శ్రద్ధ, అతనిలో ఉన్నటువంటి భక్తి, ఎందుకంటే శూద్రు నుండి క్షత్రియ ధర్మాన్ని స్వీకరించాడు, ఇప్పుడు క్షత్రియ ధర్మము నుండి బ్రాహ్మణత్వం వైపు వస్తున్నాడు అంటే అతని శ్రద్ధ ముందు ఉపనయన సంస్కారము లేకుండానే జానశ్రుతి రైక్వునకు సత్యోపదేశం చేసినట్టుగా మనకు ఈ సూత్రాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసాం. మరొక సూత్రం, శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ. గురువు చెప్పేటప్పుడు
శ్రద్ధగా వినగలిగే సామర్థ్యం ఉండాలి. సత్యాచరణతో పాటు శ్రవణం వినగలగాలి. చాలా మందిలో మనం చూస్తాం, యజ్ఞం జరుగుతూ ఉంది, ప్రవచనకర్త ప్రవచన ఇస్తూ ఉంటాడు, కొంతమంది కుర్చీలు జరిపేస్తారు, బయటకు వెళ్ళిపోతారు, ఏదో మైక్ డిస్టర్బ్ చేస్తారు, భోజన ప్రసాద వితరణ గురించి గట్టి గట్టిగా మాట్లాడుకుంటారు. మరి ఎన్ని సంవత్సరాలు ఆ వేదిక దగ్గరికి వచ్చినా, ఆ సంస్థతో మీరు ఎన్ని సంవత్సరాలు ముడిపడి ఉన్నా, మీరు అసలు వేదంలో విననే వినలేదు. అప్పుడు కళ్యాణం ఎలా జరుగుతుంది? అందుకనే ఏమంటున్నాడంటే, సత్య భాషనాదులు చేయని వారికి, ఎవరైతే సత్యం మాట్లాడలేరో, ధర్మమును ఆచరించలేరో వారికి వేదశాస్త్ర అధ్యయన అధికారము లేదు. అంటే ధర్మ భ్రష్టునికి, ధర్మము తెలిసిన ధర్మమును ఆచరించని వాడికి వేదాధ్యయనం చదివే అధికారము లేదు. అంతేకాని జన్మతః శూద్రుడిగా పుడితే, అబ్రాహ్మణ కులములో పుడితే, అలింగం స్త్రీలింగములో పుట్టినంత మాత్రాన వేదాధికారము లేదు అని చెప్పడానికి వీలు లేదు. వాడు బ్రాహ్మణ కులములో పుట్టినా సరే, వైశ్య వర్ణములో పుట్టినా సరే, క్షత్రియ వర్ణములో పుట్టినా సరే, శూద్ర వర్ణములో పుట్టినా సరే, సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ శ్రద్ధగా శాస్త్రములను వింటున్నాడు అంటే వినిపించండి. గుణమునకు శాస్త్ర ఆధారం ఉంది. గుణవంతుడికే వేదశాస్త్ర అధికారం ఉంది. జన్మతః వర్ణములో పుట్టిన వాడికి, ఈ వర్ణం వారికే వేదశాస్త్ర అధ్యయనం ఉంది, ఈ వర్ణములో పుట్టిన వారికి వేదశాస్త్ర అధ్యయనము లేదని చెప్పుటకు వీలు లేదు అంటాడు. అటులనే నా ప్రశాంతాయ దాతవ్యం, ఎవరైతే చంచలుడో, గొడవలు పెడుతుంటాడో, చాడీలల్లో మనసును నిగ్రహించుకుంటాడు, ఇక్కడ ముచ్చట్లక్కడ, అక్కడ ముచ్చట్లక్కడ, ఇటువంటి వారికి, ప్రశాంత చిత్తుడు కాని వాడికి శాస్త్రమును ఉపదేశించకండి అంటాడు. నైత దచీర్ణ వ్రతోధీతే, వ్రతములు చెయ్యని వాడికి ఉపవాస వ్రతం, నిష్ఠగా స్నానము చెయ్యడం, యజ్ఞయాగాదులు చెయ్యడం, ఇవన్నీ వదిలిపెట్టిన వాడికి కూడా శాస్త్రమును ఉపదేశించకండి. బ్రాహ్మణుని అంటే ఎవరైతే పురుషార్థము ద్వారా బ్రాహ్మణత్వాన్ని పొంది లోక కళ్యాణం కోసం వేదాధ్యయనమును చేయిస్తున్నాడో, చేపడుతున్నాడో, అట్టి బ్రాహ్మణుడిని ఎవరైతే కించపరుస్తున్నాడో అతనికి కూడా వేదాధ్యయన అర్హత లేదు అంటాడు. అలాగే అసూయతో రగిలిపోతున్న వాడికి, రాగద్వేషాలు, విషయలంపటుడికి వేదాధ్యయనం చదివే అధికారం లేదు. ఇవన్నీ గుణవాచకాలే, ఇది జాతివాచకం కాదు. అతి పామరుడు, మన ఇంట్లో పాత్రలతోమే పనమ్మాయి కూతురుంది, ఆ అమ్మాయి నిష్ఠగా చేస్తుంది, ఆమెకి వేదం ఇవ్వండి, చదువుకో తల్లి, వేదం అని చదివించండి. ఒక భిక్షగాడు ఉన్నాడు, వాడు గుడి దగ్గర భిక్షం అడుగుతున్నాడు, కానీ వాడికి శ్రద్ధ ఉంది, వాడికి విద్య ఇవ్వండి. అంటే ప్రశాంత చిత్తము గలవాడే శాస్త్రాధ్యయనం చెయ్యాలి. సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ ఉన్నవాడికే శాస్త్రాధ్యయనం ఉంది. అంతేకాని జన్మజత బాపనోడికో, జన్మజాత శూద్రునికో శాస్త్రములు నువ్వు చదువు, నువ్వు చదవకూడదు అని శాస్త్రములో ఇటువంటి విధి విధానములు లేవు. అందుకని ఆ మహాపురుషులు వేదమును చదివిన శూద్రులకు చెవులో సీసము పోయడం, ఆ చెవులలో లక్క నింపడం, ఇటువంటి మాటలు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఘోరమైన అనర్థమును ముడిపెట్టుకున్నారు. ఎందుకంటే
ఇంకొంతమంది ఏమంటారంటే శూద్రుడు శ్మశాన వంటి వాడు, అటువంటి వాడికి వేదం చదవరాదు అంటే అటుల కాదు. శూద్రుడు వేదమును ఉచ్చరిస్తే జిహ్వని కట్ చేయడం, వేదములని పట్టుకుంటే చేతులు నరికేయడం, వింటే చెవులలో సీసం పొయ్యడం, ఇటువంటివి వేదములో లేవు. ఇవి కపోల కల్పిత మాటలే. జాతితో వేదమునకు సంబంధం లేదు, గుణాలతో శాస్త్రమునకు సంబంధం ఉంది. కనుక బాల్య దశలో మాతాపితరులు గుణవంతులుగా మార్చి అతనిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలగాలి. జన్మతః ఎవరము కూడా కొంతమందియో గొప్ప ఆచరణ గలవారుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా గురుముఖముగా సభ్య సమాజము ద్వారా తమ గుణాలని హెచ్చుతగ్గులు చేసుకుంటారు. అందుకని ఈ జ్ఞాన ప్రవాహ గంగా మానవ మాతృలకి అధికారం ఉంది. ఆల్రెడీ ఇంట్లో తాతయ్యలు, ముత్తాతలు, పెదనాన్నలు అర్చకులుగా ఉన్నారు, కానీ సత్యాన్ని ఆచరించలేదు. ధర్మాన్ని ఆచరించకపోతే అతనికి శాస్త్రము పట్టే అధికారం లేదు. కానీ ఎన్నో రోజుల నుండి దుర్గంధపు స్థానములో శుద్ధి చేసే తాత ముత్తాతలు ఉన్నారు, కానీ ఆ ఇంట్లో ఒక బుద్ధిమంతుడు బాలకుడు పుట్టాడు, అతనికి శాస్త్రం పట్టుకునే అధికారం ఉంది. ఇది శాస్త్రీయ భాష అని వ్యాస మహర్షి బ్రహ్మ జ్ఞానాన్ని, మోక్ష ప్రాప్తిని ప్రతి మానవుడికి అర్హత ఉంది. అర్హత వేదశాస్త్ర కోవిదులు ఇవ్వాల్సిందే. అటువంటి వేద బ్రాహ్మణులని గృహస్థులు రక్షించుకోవలసిందే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఓం శాంతికి శాంతికి శాంతి.